ఇది మనకి ట్రిమ్మర్ కేర్ స్మిత్ వాళ్ళ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. సో ఏంటి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సేవింగ్ రీజర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయడం వల్ల మనకి అండర్ ఆర్మ్స్ వల్ల దగ్గర అది యూజ్ చేయడం వల్ల మనకి ముందు ముందు పిగ్మెంటేషన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అది స్కిన్కి అసలు మంచిది కాదు. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి, ఓకేనా. మనకి పిగ్మెంటేషన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అది యూజ్ చేయడం వల్ల. స్కిన్ కూడా రఫ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే బర్ర గీక్తాం కదా, సో స్కిన్ చాలా రఫ్ అయిపోద్ది. దానివల్ల మీరు దానికి దూరంగా ఉండడమే బెటర్. వ్యాక్సింగ్, మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్ పే చేసి వ్యాక్సింగ్ చేసుకునే పొజిషన్లో అందరూ ఉండరు కదా. సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పార్లర్కి వెళ్ళి వ్యాక్సింగ్ చేయించుకోలేము. సో ఇది మనకి ఇంట్లోనే ఉంటే కనుక మనకి కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనివల్ల స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో మాన్యువల్ కూడా వచ్చింది, సో చూడండి. ఇది ఛార్జ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది మనకి ఐబ్రోస్కి అనమాట. ఐబ్రోస్ ఉంటుంది కదా, సో ఎక్స్ట్రాస్ వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఐబ్రోస్ కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఇది చిన్కి, ఇక్కడ అప్పర్ లిప్ వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ మనకి అండర్ ఆర్మ్స్కి బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది. దయచేసి అసలు మీరు రేజర్తో అసలు యూజ్ చేయొద్దు, పిగ్మెంటేషన్ చాలా పెరిగిపోద్ది. సో అందుకే వద్దని చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, జానకి లోకవర్పుడు.